జయగోవింద. వనవాసములో సీతారామ లక్ష్మణులు ఆనందంగా గడుపుతూ ఉన్న సమయములో సీత బంగారు జింకను చూసి, శ్రీరామ, నాకు ఈ బంగారు జింకను తెచ్చిపెట్టరు అని వేడుకుంది. సీత కోరిన కోరికను తీర్చడానికి శ్రీరాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, ఇక్కడ రాక్షసులు రాజ్యం ఏలుతారు, నేను బంగారు జింకను తెచ్చిపెడతాను, అప్పటి వరకు సీతను జాగ్రత్తగా చూసుకో అంటూ జింకను వెంబడిస్తూ జింకపై బాణశరమును విసిరను. ఇది అంతా రాక్షసరాజు రావణుని పన్నాగం. జింక రూపంలో ఉన్న మాయలమారి మారీచుడు, హా సీత, హా లక్ష్మణ అంటూ గట్టిగా రోదిస్తూ మరణించను. లక్ష్మణ, నా రామయ్యకు ఎటువంటి ప్రమాదం జరిగినదో వెళ్ళవయ్యా, వెళ్ళు అంటూ లక్ష్మణుని పంపగా రావణుడు సీతను అపహరించను. ఒక్కొక్కసారి మనం చేయని అపరాధాలకు కూడా శిక్షను మోయాల్సి ఉంటుంది. సీతమ్మకు తెలిపాను, శ్రీరాముడు సురక్షితంగా ఉంటాడమ్మా అని. సీతమ్మ వినలేదు. శ్రీరాముడు, లక్ష్మణ, నువ్వు సీతను ఒంటరిగా విడిచి ఎలా వచ్చావయ్యా అంటూ నిందించాను. ఒక్కోసారి మన ప్రమేయం లేకపోయినా మనం దోషులుగా మిగిలిపోతూ ఉంటాము. ఇది అంతా జీవిత భ్రమణంలో ఒక వింత క్రీడ. జై గోవిందా.